be used anywhere. It is most privately kept data. No state can use this data to keep any beneficiary out of any schemes. So actually ఎందుకు చేస్తాము సెన్సస్ అంటే పెద్ద స్కీమ్స్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చాలా పావర్టీ స్కీమ్స్ ఉన్నాయి, కమ్యూనిటీ స్పెసిఫిక్ స్కీమ్స్ ఉన్నాయి, బీసీ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, ఎస్సీ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, ఎస్టీ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, కమ్యూనిటీ రీజన్ ఇవన్నీ స్పెసిఫిక్ స్కీమ్స్ ఉన్నాయి. సో ఇదే పెద్ద లెవెల్లో స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, డిజైన్ చేయడానికి ఈ డేటా హెల్ప్ పడుతుంది. ఉన్నాయి లైక్ దే కెన్ ఆల్సో టెల్ ద క్లియర్ డిఫరెన్స్. నా ఫస్ట్ హౌసింగ్ లిస్ట్ చేస్తాం, తర్వాత పాపులేషన్ లిస్టింగ్ చేస్తాం. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే హౌస్ లిస్టింగ్ లో ఎవరి దగ్గర ఇల్లు ఉన్నాయి వాళ్ళ లిస్ట్ లో వస్తాయి, హౌస్ లేని వాళ్ళు పాపులేషన్ లిస్టింగ్ లో దే విల్ బి కవర్డ్. థర్డ్ పాయింట్ ఏంటి, కొన్ని మంది అడుగుతున్నారు మేడం మైగ్రేషన్ లో ఉన్నారు. ఇది సెన్సస్ అంటే పాపులేషన్ సెన్సస్, ఇది సిటిజన్ సెన్సస్ కాదు. ఆ సెన్సస్ చేసిన టైంలో మన జిల్లాలో ఎవరు అయినా ఫారినర్ ఉన్నారు, మైగ్రేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డేటా కూడా మనము కలెక్ట్ చేస్తాం. పాపులేషన్ డేటా సెన్సస్ టైంలో ఇండియాలో ఎవరు అయినా ఉన్నారు వాళ్ళ డేటా మన దగ్గర వస్తుంది. సో దయచేసి డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అ సిటిజన్ సెన్సస్. ఎన్ఆర్ఐస్ చాలా మంది ఉంటారు, వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎన్ఆర్ఐస్ మేడం చేస్తారు. ఇట్ ఈస్ నాట్ అ సిటిజన్ సెన్సస్, ఇట్ ఈస్ పాపులేషన్ సెన్సస్. ఆ టైంలో మన ఏరియాలో, మన జిల్లాలో, పంచాయతీలో ఎవరు అయినా ఉన్నారు అందరికీ సెన్సస్ కావాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి, కొన్ని మంది ఏం కింద స్థాయిలో ఏం చెప్తున్నారు, మన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటే వెహికల్ ఎంత ఉన్నాయి, ఇల్లు ఎలా ఉన్నాయి, నా దగ్గర అసెట్స్ ఏమి ఉన్నాయి అదే చెప్తే భవిష్యత్తులో స్కీమ్స్ కి బెనిఫిట్స్ రాదు.